చెప్పమ్మా. అరే భలేవాడు అమ్మా, ఎందుకు వచ్చాను చేస్తున్నాను, తీసుకో చూడు, ఫోన్పే చేస్తున్నా చూడు. హలో, వచ్చాయమ్మా. సరే అది మనీ ఎలా? హలో హలో, అరే కాల్ కొట్టాను, మళ్ళీ కాల్ చేద్దాం. స్విచ్ ఆఫ్. అదేంటి ఇప్పుడే కదా కాల్ చేసి చూడ. సరే ఇంకో నెంబర్, ఫోన్పే చేసిన నెంబర్ కాల్ చేద్దాం. హలో, అరే ఇది కూడా స్విచ్ ఆఫ్ వస్తుందా? అలా మీరు కూడా స్కామ్లో ఇరుక్కోకుండా ఉండాలంటే వాడు కాల్ చేసి ఎలా మాట్లాడారు ఒకసారి మీరు కూడా రండి. హలో చెప్పండి అన్న, ఎక్కడ ఉన్నావు అన్న? ఇంటిగా ఉన్నా బ్రో. ఇప్పుడు నేను దినేష్ మాట్లాడుతున్నా పేజీలో. దినేష్ బ్రో, నేను 9,500 క్యాష్ ఇస్తాను, ఫోన్ పే చేయాలి బ్రో. అర్థం కాల. నేను 9,500 క్యాష్ ఇస్తాను. ఓకే. మా చెల్లి ఫోన్ పే చేయాలి బ్రో. వస్తాను. కొంచెం అర్జెంట్ బ్రో, మా చెల్లి చెన్నైలో ఉంటుంది, బీటెక్ చేస్తా, స్కూటీలో కింద పడిందంట బ్రో. నాకు యూనియన్ మీకు వర్క్ అవడం లేదు, అందుకని ఏటీఎం విత్డ్రా చేస్తా. కింద శేఖర్కి ఇచ్చేస్తాను. ఇప్పుడు ఆఫీస్లో ఉన్నాను, నేను లంచ్ వచ్చి పంపిస్తాను బ్రో. రూమ్ నెంబరు 202 బ్రో. కావాలంటే ఆయన శేఖర్ అని నా ల్యాప్టాప్ పెట్టుకోవాలి బ్రో, నమ్మకం లేకపోతే. అట్లా కాదు, నేను ఎగ్జాక్ట్ నేను 12:45 1 o'clock వస్తాను బ్రో. వస్తాను, ఇచ్చేస్తాను. ప్లీజ్ తప్పగా అనుకో బ్రో. అట్లానే కాదు, ఇంకేమన్నా కదా మ్యామ్ జరిగింది అది. నేను మన పీజీలో ఉన్నాను కదా, బయట ఉన్నా కాదు కదా. పేరేమి? 12:40 బ్రో. దినేష్ బ్రో. నేను 202. అవును బ్రో. నంబర్ పంపించు. నేను మా చెల్లికి నెంబర్ ఇస్తున్నా, మా చెల్లి పేరు వైష్ణవి, నీకు మెసేజ్ చేస్తున్నా బ్రో. సరే. సో వాళ్ళ చెల్లి మెసేజ్ చేసింది. సో మావాడు ఈ లోపల రియలైజ్ అయ్యి లైక్ స్కామ్ అని చెప్పేసి కాల్ బ్యాక్ చేస్తే వాడు ఎలా మాట్లాడో చూడండి. హలో బ్రో, ఉన్నారు బ్రో. మీ రూమ్ నెంబర్ ఏంది? 202 బ్రో. 202నా? కరెక్ట్గా చెప్పు. కరెక్ట్ 202 ఉన్నా బ్రో. 202లో నువ్వు లేదే. ఇంకెవరు ఉన్నారు బ్రో? 202లో ఎవరున్నారు బ్రో? అంటే నువ్వు నాకు తెలియదే. 202లో ఎవరున్నారు? 202 బ్రో. ఇక్కడ నీ ఆధార్ కార్డ్ ఫోటో పంపి నాకు. ఆధార్ కార్డు జేబులు పెట్టుకుని తిరుగుతున్నా బ్రో. వాట్సాప్ చేయి బ్రో. చేయి. సో ఇదనమాట. సో మా వాడు హాస్టల్ దగ్గరుండి మెయింటైన్ చేస్తున్నాడు కాబట్టి ఎవడు ఏ రూమ్లో ఉన్నాడో తెలుస్తుంది. అదే ఎక్కడో దూరంగా ఉండి మేము సూపర్వైజర్స్ చెప్పేసి సో ఓనర్ కాల్ చేసి ఇలా హెల్ప్ అని అడిగితే బై మిస్టేక్ పే చేసేస్తే ఇక అంతే. ఇలా కాల్ చేసి మాట్లాడి చాలా రిక్వెస్టింగ్ అడుగుతారు. సో హాస్టల్స్ వాళ్ళందరూ జాగ్రత్తగా ఉండండి. ఇవన్నీ స్కామ్స్. సో ఒకవేళ మీకు ఎవరైనా నిజంగా కాల్ చేసి అడిగినా ఆ పర్సన్ని మీ దగ్గరికి వచ్చి కలిసి క్యాష్ ఇచ్చి ఫోన్పే చేయించుకోమనండి. అంతేగాని ఇలా కాల్ చేసి ఎక్కడ ఉన్నాను సో ఇలా చేయమనండి అంటే కొంచెం ఆలోచించుకోండి. అంతేగాని చేయమని కూడా వెంటనే చేసేసిన తర్వాత అయ్యో అంటే ఏం ఉండదు. యా, దట్స్ ఇట్ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగత్సా వ్లాగ్స్. సైనింగ్ ఆఫ్. ఏకే.